లేదంటే ఒకప్పుడు ప్రధాని పివి నరసింహరావు కూడా మేము చేసింది తప్పు కాదని నిరూపించుకోవడానికో లేదంటే ఆ ఛార్జ్ షీట్ వేసినప్పుడు విధిగా న్యాయ దీని ప్రకారం కోర్టుకు హాజరవ్వాల్సి వచ్చినప్పుడు వాళ్ళు చాలా సింపుల్గా కోర్టుకు హాజరయ్యారు. గతంలో కూడా జగన్ ఎన్నోసార్లు సిబిఐ కోర్టుకు హాజరయ్యాడు. ఆ రోజు హడావుడి లేదు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన పందా మారింది. కోర్టుకు హాజరయ్యా అంటే నేను ముఖ్యమంత్రిని, నాకు ఖాళీ లేదు, నేను వస్తే 50 లక్షలు ఖర్చు అవుద్ది, కాబట్టి ప్రభుత్వానికి ఇంత ఖర్చు పెడతాం ఎందుకని చెప్పి నాకు వాయిదా కావాలని చెప్పి అడిగిన వ్యక్తి జగన్. మరి నిన్న ఒక చార్టెడ్ ఫ్లైట్లో బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్ళాడు. సరే, ఆయన సొంత డబ్బులు కాబట్టి అది మనం ఆక్షేపించడం లేదు. 6 సంవత్సరాల తర్వాత, అంటే బెయిల్ వచ్చి 6 సంవత్సరాలు అవుతే, ఇంతవరకు ముఖ్యమంత్రిగా ఉండి ఒక 5 సంవత్సరాలు, అపోజిషన్లో ఉండి 1 సంవత్సరం, ఏదో కారణం చెప్పి అతను వాయిదాలు వేసుకుని ఇవాళ మరి కోర్టుకి తప్పని పరిస్థితుల్లో హాజరవడం జరిగింది. ఎలా హాజరయ్యాడు? కొన్ని వేల మంది కేకలు, కేరింతలు. అన్నిటికన్నా ఆశ్చర్యమైంది ఏంటంటే, ఈయన అసెంబ్లీకి వెళ్తున్నాడా కోర్టుకి వెళ్తున్నాడా అని జనం కూడా కొంతమంది ఆశ్చర్యం వేసింది. ఇక్కడ అసెంబ్లీకి రాని వ్యక్తి కోర్టుకి వెళ్ళేటప్పుడు ఇంత హడావుడి చేయటం ఏమిటనేది ఒక సామాన్య రైతు, కూలీ, రిక్షా దొక్కుకునే స్థాయి వ్యక్తులు కూడా ప్రశ్నించే పరిస్థితి. ఏం రప్పా ఏంటి? ఏదో సినిమాలో డైలాగ్ వచ్చింది, దాన్ని నువ్వు రప్పా అని చెప్పి హైదరాబాద్లో కోర్టుకి వెళ్తే చూపించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇక్కడ రప్పా అన్నావు, 11 సీట్లు వచ్చినాయి. అక్కడ నువ్వు రప్పా అన్నావు అనుకో, కడకడా లెక్క పెట్టుకోవాలి. కాబట్టి ఎక్కడ రప్పా అనాలి, ఏ ప్రదేశం అనాలని కూడా తెలియకుండా ఒక రకమైన ఉన్మాదంలో జగన్ ఉన్నాడనేది ఇవాళ దాదాపు ఒక లెవెల్ న్యాయ వ్యవస్థ గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా అర్థమవుతుంది. ఇతను ఒక రకమైన భయంతో, ఎందుకంటే అన్ని కేసులు వాళ్ళు మెడకు చుడుతున్నాయి. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు కానీ, అటు టీటీడీలో నెయ్యి విషయం కానీ, ఈడీ కేసులు కానీ, సిబిఐ కేసులు కానీ ఒక్కొక్కటి దగ్గరికి వస్తుంది. అంటే ఇతను చరమాంక దశ, రాజకీయ జీవితం చరమాంక దశకి దగ్గరవుతున్నాడు. అంటే మనం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు దాదాపుగా మనం ఎల్బీ నగర్ వస్తే హైదరాబాద్లోకి వెళ్ళిపోయినట్టే. ఆ స్థాయిలో ఉన్నాడు ఇతను ఇవాళ. కాబట్టి అతను పైగా విచిత్రమైన మనస్తత్వం, ఒక రకంగా చెప్పాలంటే ఉన్మాదంతో కూడిన మనస్తత్వం అవుతుంది. కాబట్టి ఇటువంటి చర్యలు చేపట్టడం, ఇలా బిహేవ్ చేయడం అనేది అతను కొత్త కాదు. గతంలో న్యాయ వ్యవస్థ మీదే పెద్ద దాడి చేశాడు అతను. కాబట్టి ఇవాళ సిబిఐ కోర్టు ముందు ఒక నేరస్తుడిలాగా హాజరవుతాడు అనుకోవటం పొరపాటే. కాకపోతే అయిన విధానం, దీనివల్ల న్యాయం మారదు, సాక్ష్యం మారదు, పడబోయే శిక్ష మారదు, ఏమీ మారవు. ఇంకా ప్రజల్లో అతను సులకనవటం తప్ప. మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ అతను ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యేకి కానీ లేదంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా అతనికి ఏమి ఇవ్వాలి అన్నీ ఇచ్చాం. ఇవాళ ప్రజలు చాలామంది తెలియదు, మేము 50 మంది పోలీసు వాళ్ళని అతను సెక్యూరిటీకి ఇచ్చాం. చీఫ్ మినిస్టర్గా ఎక్కడా లేదేమో అని. అతను సాధారణ ఎమ్మెల్యేకి అంతమంది ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వం లేదు, కానీ ఇచ్చింది. ఎక్కడికి వెళ్ళినా అతను యాత్రలు, జాతరలు అంటూ ఊళ్ళకి వెళ్ళినప్పుడు కొంత నియమ నిబంధన పాటించడం చెబితే మనం చెప్పిన కొందుకు రెచ్చిపోయి జనాలను పోగు చేసి అల్లరల్లరి చేయడం అనేది అతనికి హ్యాపీగా మారింది. సరే, ఇక్కడంటే టూర్లు తిరుగుతున్నాడు, ఏం చేసుకున్నా రియాక్షన్ ఏమీ ఉండదు. కానీ అక్కడ కోర్టుల దగ్గరికి వెళ్ళేటప్పుడు నువ్వు అసెంబ్లీకి రాని వ్యక్తివి కోర్టుకి వెళ్ళేటప్పుడు ఇంత హడావుడి చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నువ్వు అన్నావు దేవుడి స్క్రిప్ట్ అని, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే. ఇవాళ నీది కూడా దేవుడి స్క్రిప్టే. 11 సీట్లు, 11 ఛార్జ్ షీట్లు. అంటే అసెంబ్లీకి మీద లేని గౌరవం కోర్టు మీద కూడా లేదు నీకు. అసెంబ్లీలో నీకు ఒక ప్రొవిజన్ ఉంది, రావచ్చు రాకపోవచ్చు. కానీ కోర్టు కట్ట లేదు కదా, ఖచ్చితంగా హాజరు అవ్వాలి. నువ్వు ముద్దాయి కాబట్టి. అది కూడా A1. భారతదేశంలో అత్యంత పెద్ద అవినీతి చేసిన కేసు జగన్మోహన్ రెడ్డిదే. సుప్రీంకోర్టు కూడా కామెంట్ చేసింది, 43,000 కోట్లు ఒక వ్యక్తి
అధికారాన్ని అడ్డుపెట్టి సంపాదించడం అనేది చరిత్రలో లేదని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పింది. మరి ఈ పరిస్థితుల్లో నువ్వు ఏమి చెప్పదలుచుకున్నావు? ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నావు? అంటే భయపెట్టదలుచుకున్నావా? రప్ప అని అయిపోయింది. నువ్వు భయపెట్టే స్థాయి అయిపోయింది. నీ 11 సీట్లు ఇచ్చి ప్రజలు నీ స్థానం ఇది చెప్పేశారు. 2029లో వస్తే రప్ప చేస్తానంటున్నావు. 2029 తర్వాత ఏముండదు నీకు భవిష్యత్తు? ఏం లేదు. నీ ఏ కేసులో శిక్ష పడ్డా నీ రాజకీయ భవిష్యత్తు అక్కడితో ఖతం. కాబట్టి నీకేం భవిష్యత్తు లేదు. వాళ్ళ కేజ్రీవాల్ పరిస్థితి ఏమైందో నీ పరిస్థితి అంతే. కాబట్టి నువ్వు ఫ్లెక్స్లు పెట్టుకుని నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి కూలి జనాలు తెచ్చుకుని హడావుడి చేస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రజలేం అమాయకులు కాదు. ఇప్పుడేం మాట్లాడరు, కానీ ఎలక్షన్లు వస్తే నీకు తగిన విధంగా బుద్ధి చెప్తారు. 2029 కాదు కదా, 34, 39, 44 వరకు నీకు అవకాశం ఇచ్చినా కూడా నువ్వు ఈ ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రాలేవు. అసలు నువ్వు 2029లో నువ్వు శిక్ష పడకుండా ఇలాగే ఉండి చేస్తే కడపలో కూడా నువ్వు గెలవు. నీ పరిస్థితి అది. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం, న్యాయ వ్యవస్థను గౌరవించడం నేర్చుకో మిస్టర్ జగన్మోహన్ రెడ్డి.